వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. సో మాధవీలత గారు ఒక ఎలాంటి వ్యక్తో మనకి తెలుసు. ఫస్ట్ నుంచి కూడా ఆడవారికి ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ముందుండే వ్యక్తి ఆవిడ. సో ఆవిడ పైన ఈరోజు కొంతమంది దుర్భాషలాడి ఏవైతే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారో వాటిపైన ఈరోజు మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలా రెస్పాండ్ అయ్యారు అసోసియేషన్ వాళ్ళు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మాధవీలత గారు. సో ఈ గ్రేట్ ఉమెన్ అని చెప్పాలి. ఏ చిన్న అన్యాయం జరిగినా సోషల్ మీడియా కావచ్చు, మీడియా ముందుకు కావచ్చు వచ్చి మీరు ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు. అలాంటి మీ విషయంలోనే ఇలాంటి జరగడం అనేది చాలా బాధాకరం. సో మా అసోసియేషన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఫర్దర్గా మీ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సో మా అసోసియేషన్ ఎలా స్పందించింది అన్నది సో మీరే కళ్ళతో చూశారు. అసలు ఎక్కువ డిలే కూడా చేయలేదండి. హార్డ్లీ 1 minute శివకి మెసేజ్ పెట్టి కాల్ చేశాను, శివబాలాజీ గారికి. ఇమ్మీడియట్గా 1 minuteలో కాల్ బ్యాక్ చేశారు, డ్రైవింగ్లో ఉన్నాను విషయం ఏంటి అని. సో ఐ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మొత్తం ఇలా జరిగింది అంటే ఏం కావాలి, ఏం ఆశపడుతున్నావు అని. ఏం ఆశపడట్లేదు నేను, బికాజ్ ఇది చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరిగింది, పాలిటీషియన్స్ మళ్ళీ నిందలేస్తున్నారు అనేసి వెంటనే సారీ చెప్పేస్తున్నారు. అయిపోయిందా, మేము తూ అంటాము, మీరు మేము కర్చీఫ్ మొహం మీద ఇసిరేస్తాం, మీరు తుడి చేసుకోండి అంటున్నారు. సో కండెమ్ చేయాలి, నాకు అదొకటే నేను ధర్మంగా కోరుకునేదంటే. సో నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి దే సెడ్ ఓకే. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. సో అలాంటిది ఇండస్ట్రీలో అప్పుడు కూడా చాలా కొంచెం పెద్ద రగడే జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ తరపు నుంచి ఒక అమ్మాయిగా మీరు అది పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఇలాంటిది ఫేస్ చేయడం మీకు అసలు ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు మీరు? అదే సినిమా ఇండస్ట్రీలో జరిగిన కాస్టింగ్ కౌచ్ గురించి చాలా హార్ష్గా వాయిస్ రైజ్ చేసింది నేను. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తిట్టింది కూడా నేనే. కానీ చాలామంది అదే టైంలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా ఆర్టికులేటెడ్గా చెప్తున్నావు అని. బికాజ్ నేను ఎంత కఠినంగా మాట్లాడినా నా మాటల్లో కఠినత్వం ఉంటుంది, కానీ బట్ నేను తీసుకున్న ఒక పాయింట్ ఏదైతే జెన్యూన్గా ఉంటుంది కాబట్టి అందుకే ఈరోజు నాకు మా సపోర్ట్ చేసింది. లేదు అంటే చాలామంది సొసైటీలో అంటుంటారు మాధవీలతని సినిమా వాళ్ళు వేలేశారు అని. అది వెలేయడం ఎప్పటికీ జరగదండి. నేను న్యాయంగా మాట్లాడినంత వరకు నేను బిలీవ్ చేస్తాను. సో నేను అన్యాయంగా మాట్లాడితే అది నాకే గిల్ట్గా ఉంటుంది. సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా మిమ్మల్ని మేము చూస్తూనే ఉన్నాం. అలాంటిది మీ మీద ఇలాంటి అభియోగాలు జరగడం అనేది నిజంగానే అది చాలా రాంగ్ విషయం అనే చెప్పాలి. అండ్ అలాగే ఒక పొలిటీషియన్ అయ్యండి, ప్రజాప్రతినిధి అయ్యండి ఇలా చేయడం వెనకాల ఎంతోమంది ప్రభావితం చేస్తారు. సో దాని పట్ల ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ. నేను అంటే ఇప్పుడు రెస్పాండ్ అయ్యింది ఎందుకంటే ఫర్దర్గా ఇప్పుడు నేను మళ్ళీ వీడియోలు చేసి మోటివేట్ చేసి అమ్మాయిలు మీరు ధైర్యంగా ఫైట్ చేయండి అని నేను చెప్పాలి అంటే ఫస్ట్ నేను అవతల వాళ్ళని నా ఫైట్ నేను చేసుకోకుండా ఇంకొక అమ్మాయికి చెప్పే అర్హత నాకు అస్సలు లేదు. నా గురించి ఫస్ట్ నేను ఆలోచించుకుంటేనే నేను ఎదుటోళ్ళకి చెప్పగలను. రేపొద్దునే ఒక అమ్మాయి నిన్ను పెద్ద పెద్ద పాలిటీషియన్స్ అంటే నువ్వు నోరు మూసుకొని ఉన్నావు అంటే నేను తలెక్కడ పెట్టుకోవాలి? సో అందుకని నేను ఎప్పుడూ ఐఎమ్ ఆల్వేస్ ఫైటర్. నేను 1 woman విత్ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్తూ ఉంటాను. సో అందుకే నా ఫైట్ నేను చేస్తాను. ఖచ్చితంగా ఇందులో సినిమాని ఇంక్లూడ్ చేశారు, నా పార్టీని ఇంక్లూడ్ చేశారు, నా పార్టీ వివిధ క్షేత్రాలని కూడా ఇంక్లూడ్ చేశారు. వివిధ క్షేత్రాల వాళ్ళు కూడా నాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఐమ్ ఫైటింగ్ అలోన్. బీజేపీ నుంచి ఎలాంటి సపోర్ట్? అదే చెప్తున్నాను, బీజేపీ నుంచి 100% సపోర్ట్ ఉంది. మీరు చూస్తారు ఫర్దర్గా. ఇది మొదటి అడుగు మాత్రమే. మరి ఇప్పుడు లీగల్ యాక్షన్స్ ఎప్పుడు త్వరలో అనౌన్స్ చేస్తానని చెప్పారు. సో ఎలాంటి యాక్షన్స్ తీసుకునే? రేపు ఆదివారం కదమ్మా, లేదు అంటే తప్పకుండా రేపే అది జరిగేది. మాధవీలత ఏదైతే ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో మా అసోసియేషన్ కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ విషయం పైన ఎవరైతే ఫీమేల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో తరచూ ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళకి ఒక ఉమెన్ కమిషన్ అనేది, అంటే ఉమెన్కి సంబంధించిన ఒక ఇదైతే కమిటీ అయితే వేస్తాము. సో వాటిలో మీరు ఖచ్చితంగా మీ కంప్లైంట్ని మీరు రేస్ చేయొచ్చు అనే ఒక సానుకూల స్పందన అయితే మంచు విష్ణు గారి దగ్గర నుంచి కూడా వచ్చింది అని మా అసోసియేషన్ తరపు నుంచి కొంతమంది వ్యక్తులు కూడా చెప్తున్నారు. అలాగే దీన్ని ఇంతటితో వదిలేదు లేదు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద మీరు ఇలాంటి అభియోగాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే మా అసోసియేషన్ తరపు నుంచి దీన్ని ఇంతటితో వదిలేదు లేదు, లీగల్ యాక్షన్స్ తీసుకుంటాము. మీరు ఒక మాధవీలతనే కాదు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరు ఇది అనేది వెళ్ళే విధంగా మీ మాటలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా సారీ ఏదో తూతూ మంత్రంగా సారీ చెప్తే కుదరదు. ఖచ్చితంగా మీరు ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిని వెనక్కి తీసుకొని వాటికి సంబంధించిన ఏవైతే మీరు మాటలు అన్నారో అవి కరెక్ట్ కాదు అని మీరు మీడియా ముఖంగా మాట్లాడుతూ మా దగ్గరకు వచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవాల్సిందిగా చెప్తున్నారు. అండ్ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే బీజేపీ కార్యకర్తగా ఇక్కడ తెలంగాణలో మాధవీలత గారు ఉన్నారు. అండ్ అలాగే కూటమి ప్రభుత్వం అనేది ఎలాగ స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అండ్
అలాగే వాళ్ళు చేసే వృత్తి పట్ల అవమానకరంగా మాట్లాడడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక కోవకు చెందిన వాళ్ళందరూ కూడా ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని అనేది కరెక్ట్ కాదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు అందరికీ బురద పులిమే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా వెనక్కి తీసుకొని ఆయన ఖచ్చితంగా సారీ చెప్పాలి. అండ్ అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా మేము ఖండిస్తున్నామని మా అసోసియేషన్ తరఫున ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 7 హైదరాబాద్.